శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అద పురుషోత్తమ ప్రాప్తి యోగః. 15వ శ్లోకం నుంచి చెప్తున్నాను ఈరోజు 18 వరకు. పురుషోత్తమ ప్రాప్తి సర్వస్య చాహం హృది సన్నివిష్ణో మత్తస్మృతిర్గానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద వేద్విదేవ చాహం. నేను సమస్త ప్రాణుల యొక్క హృదయమందున్నవాడను. నా వలననే జ్ఞాపక శక్తి, జ్ఞానము, మరుపు కలుగుచున్నవి. వేదములన్నిటి చేతను తెలియదగిన వాడను నేనే అయి ఉన్నాను, మరియు వేదము నెరిగిన వాడను కూడా నేనే అయి ఉన్నాను. సర్వస్య జాతి మత కుల తారతమ్యమేదియు లేక చరాచర ప్రాణికోట్ల యందు భగవానుడు నివసించుచున్నాడని చెప్పబడుట వలన ఇక ఎవ్వరూ అధైర్యపడవలసిన అవసరం లేదు. మహాపాపి అయినను చండాలుడైనను తన ఎందలి దైవ సన్నిధిని స్మరించి పవిత్రాచరణ ద్వారా వారిని తెలుసుకొనవచ్చును. అట్టి పాపియు తన వెనుకనున్న తనకు ఆధారమునున్న అఖండ చైతన్యమును స్మృతియందుంచుకొనినచో, తన నిజ రూపమును చింతించినచో పుణ్యాత్ముడే అగును, పుణ్యాత్ముడేయి తరించును. ఇట్టి అవకాశమును శ్రీకృష్ణ పరమాత్మ గీత యందు సర్వులకును కల్పించి ఉన్నారు. తరంగము చిన్నదైనను పెద్దదైనను రెండింటి వెనుక మహాసముద్రమే కలదు. కాబట్టి చిన్న తరంగము అని అధైర్యపడవలసిన అవసరం లేదు. తన ఎందలి అంతర్యామియకు పరమాత్మను తెలుసుకొనిన చాలును. ఆ పరమాత్మ అందరి యొక్క జన్మ హక్కు అని గీతాచార్యులు సర్వస్య అను పదము ద్వారా బేరింగ్ రోగించి చెప్పి ఉన్నారు. హృది అని పేర్కొనుట వలన భగవానుడు ప్రతిభానికి అతి సమీపమున హృదయమందే వర్తించుచున్నారని భావము. కావున శిక్షకుడు చెంతనే ఉన్నారని గ్రహించి పాపకృత్యములను చేయక భగవత్ప్రీతికరములైన కార్యములనే ధర్మకార్యములనే చేయవలెను. మత్త స్మృతి జ్ఞాన మహాహనంజ. స్మృతి, జ్ఞానము, మరపు ఇవి అన్నీ మనస్సు యొక్క వివిధ రూపములు. పరమాత్మయో మనస్సునకు అధిష్టానముగా ఆధారభూతుడుగా ఉన్నవాడు. కావున వారి వలననే అవి కలుగుచున్నవని చెప్పబడినది. ప్రపంచమున ఒకే చరమ లక్ష్యము, ధ్యేయము, జ్ఞేయము కలదు. అది సచ్చిదానంద పరబ్రహ్మమే, పరమాత్మయే అగును. వేదములన్నిటినీ సృష్టించినది సాక్షాత్తు పరమాత్మయే కాని మానవ మాతృడు కాడని ఇట స్పష్టముగా తెలుపబడుట వలన ఆ వేదాదులందు తెలుపబడిన సత్యములందు భగవత్ప్రోత్కంలే అని నమ్మకము కలిగి ప్రవర్తింపవలెను. అవి దైవ నిర్మితములగుటచే వాని ఎందు అఖండ విశ్వాసం ఉంచవలెను అని 15వ శ్లోకం చెప్పాడు. 16వ చెప్తాను. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరాక్షాక్షర ఏవ చ క్షర సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. ప్రపంచమునందు క్షరుడనియు అక్షరుడనియు ఇరువురు పురుషులు కలరు. అందు సమస్త ప్రాణుల యొక్క దేహముల యొక్క అభిమాని క్షరుడనియు, కూటస్థుడగు జీవుడు అభిమాని, మనస్సు యొక్క అభిమాని అక్షరుడనియు చెప్పబడుచున్నారు. క్షరపురుషుడు, అక్షర పురుషుడు, పురుషోత్తముడు అను మూడు పురుషులను గురించి చెప్పబోవచ్చు. మొట్టమొదట క్షరాక్షరులను గురించి భగవానుడి శ్లోకం నందు తెలియజేయుచున్నారు. నశించునట్టి దేహాది దృశ్య పదార్థములన్నీ అనగా
చరాచర జీవుల యొక్క ఉపాధులన్నీ తాము అని అభిమానించువారు క్షరపురుషులనియు, ఆత్మ చైతన్యం యొక్క ప్రతిబింబములకు జీవులు మనస్సులో తాము అని అభిమానించువారు అక్షర పురుషులనియు ఇచ్చట చెప్పబడింది. క్షరమైన దేహములతో పోల్చి చూచినతో మోక్ష పర్యంతము అనేక జన్మల కాలం వరకు నశింపకుండా ఉండువాడగుటచే జీవుడు అక్షరుడనియు కూటస్థుడనియు చెప్పబడేను. 17వ శ్లోకం. ఉత్తమ పురుషస్పన్య పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్యామి కర్తవ్యయ ఈశ్వరః. ఎవడు 3 లోకములందును ప్రవేశించి వానిని భరించుచున్నాడో అట్టి నాశరహితుడును జగన్నియామకుడును పైన తెలిపిన శరాక్షరులిద్దూరు కంటేను వేరైన వాడును అగు ఉత్తమ పురుషుడు పరమాత్మ అని చెప్పబడుచున్నాడు. చిత్ ప్రతిబింబ రూపుడకు జీవుని మనస్సు యొక్క అభిమాని కంటేను వేరుగా ఆత్మ కలడు. అతడే ఉత్తమ పురుషుడని ఇచ్చట వచింపబడేను. ఏలానినా క్షణికమగు దేహం యొక్క అభిమాని కంటేను బద్ధుడగు జీవుని మనస్సు యొక్క అభిమాని కంటేను ముక్తుడగు ఆత్మ శ్రేష్ఠుడు కదా. జీవుడు త్రిగుణ సహితుడు, పరమాత్మ త్రిగుణ రహితుడు, గుణాతీతుడు. ఈ కారణం అతడు తక్కిన 2 క్షరాక్షర పురుషుల కంటేను ఉత్తముడుగా పరిగణింపబడి ఉత్తమ పురుషుడని లేక పురుషోత్తముడని వ్యవహరింపబడుచున్నాడు. ప్రపంచములో కొందరు దేహస్థితి ఎందును కొందరు జీవస్థితి ఎందును ఉండుచుండు. వారిరువురును సామాన్య పురుషులు. ఆత్మ ఎందుండు వాడే ఉత్తమ పురుషుడు. అట్టి ఉత్తమ పురుషత్వమును లేక పురుషోత్తత్వమును సర్వులను ప్రయత్నపూర్వకముగా సంపాదించవలేను. ఎల్లకాలములందును పురుషస్థితిలోనే అనగా బద్ధ జీవితంలోనే ఉండుట విఘ్నులకు పాడి కాదు. క్రమముగా దేహస్థితిని జీవస్థితిని దాటి సాక్షియగు ఆత్మ యొక్క స్థితికి అనగా పురుషోత్తమ స్థితిని వచ్చిన వాడే ధన్యుడు, సర్వశ్రేష్ఠుడు. అట్టి స్థితియే జీవితం యొక్క పరమావధి, పరమ లక్ష్యము. దానిచే జన్మ సార్థకమగును. తక్కిన ఏ ఇతర క్రియల చేతను ఈ మానవ జన్మ సార్థకతను పొందలేదు. ఆ పరమాత్మ ఎట్టివాడో తెలుసుకొనినచో, అతని మహిమను ఎరిగినచో అతనిపై విశ్వాసము బాగుగా కలగగలదు. చోట పరమాత్మకు 2 విశేషణములు చెప్పబడినవి. 1 సర్వధారకుడని, 2 అవ్యయుడని. ముల్లోకములందును లెస్సగా ప్రవేశించి అంతర్యామి రూపుడై వానిని భరించుచు ఈశ్వరుడై అతడు వెలియుచున్నాడు. ముజ్జగములందు ఎల్లెడల అతడు నిండి నిబిడీకృతుడై ఉన్నాడు. మరియు అతడు అవ్యయుడు, నాశము లేనివాడు. ప్రతిబింబ రూపుడకు జీవుడును ఒకానొక కాలమున అంతరించి పోవుదురు. మోక్షప్రాప్తి సమయమున జీవత్వము తొలగిపోవును. కావున పరమాత్మయో ఏ కాలమందును నశింపడు. కావున అట్టి అవ్యయ ఆత్మపదము కొరకే, పురుషోత్తమ స్థితి కొరకే సర్వులను ప్రయత్నించవలెను. క్షణికమగులు అల్ప ప్రాపంచిక వస్తువులకై పదవులకై పరుగుడిట ఉత్తమము కాదు. 18వ శ్లోకం. యస్మాక్షరమతీతోహ మక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రతితక్ పురుషోత్తమః. నేను క్షరస్వరూపుని కంటే మించిన వాడను, అక్షరస్వరూపుని కంటే శ్రేష్ఠుడను అయి ఉన్నందువలన ప్రపంచమునందును వేదమునందును పురుషోత్తముడని ప్రసిద్ధికెక్కి ఉన్నాను. క్షర అక్షర పురుషులిరువురు కంటేను అతీతుడై ఉండుట వలన పరమాత్మ పురుషోత్తముడని ప్రసిద్ధికెక్కెను.
జీవుడును తన పురుషత్వము జీవత్వంతో తృప్తిపడక పురుషోత్తమ ప్రాప్తికై అనగా ఆత్మస్థితికై యత్నశీలుడు కావలెను. అప్పుడే అతడు కృతార్థుడగుచు భవబంధ విముక్తుడై సాక్షాత్ లోకమున కీర్తింపగలడు అని 18వ శ్లోకం వరకు చెప్తాను. 19, 20వ శ్లోకము మళ్ళీ రేపు చెప్తాను. ఓం తత్సత్. లోకా సమస్తాం సుఖినో భవంతు. మా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓం సర్వే జనా సుఖినో. ఓం శాంతి శాంతి.